ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటమ్మా, అతని గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా? ఎవరి గురించి అయితే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరి మెళ్ళో అయితే తాళి కట్టాడు అంటున్నారో అది నేనే చెప్తున్నాను. కేసు విత్డ్రా చేసుకుంటాను. అతన్ని వదిలేయండి. రే రమణ, అతను రిలీజ్ చేయండి. ఓకే సార్. మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. మీరు కూడా వచ్చి సైన్ చేయండి. రే, బుద్ధుండదా నీకో? ఆ పిల్లని పట్టుకునుండా ఏం చేస్తుండవురా నువ్వు? నీ ఒంటి మీద గాయాలు చూసుకో. ప్రతి తగిలిన దెబ్బకి కారణం తను. ఇన్ని రోజులు నిన్ను తాగుబోతన్నారు, గాలికి తిరుగుతాడన్నారు. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసినాడని పెద్ద బిరుదిచ్చినది ఈవిడ. ఇంకా ఏమిరా ఆమెను చూస్తుండావు? మీకంటూ మనస్సాక్షి అనేది ఉంటే వాడి మీద కేసు పెట్టరు. బస్తీలో బతికి మిమ్మల్ని తీసుకొచ్చి ప్యాలెస్ లాంటి కొంపలో చోటిచ్చినాడు. మీ అక్కని ఇంటి కోడల్ని చేసుకున్నాడు. మీ అమ్మేదో బాధపడతా ఉండాది, ఆడబిడ్డలేమో కష్టపడతా ఉండారని తీసుకొచ్చి అవుట్ హౌస్ లో పెట్టుకున్నాడు. అన్నీ మర్చిపోయి ఇదిగో నా అల్లుణ్ణి కొట్టించినారు. ఇప్పుడేంలే, ఆ పొద్దు మా అన్నని రాయితో కొట్టి ఆయన రక్తం కళ్ళ చూసినారు. ఆ పొద్దు నుంచి మీ అందరికీ అలవాటైపోయి ఉండాది. అత్త, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వదిలేసి. ఏంద్ర వదిలేసేది? ఎందుకు వదిలిపెట్టాలి? వాళ్ళు ఏం ఘనకార్యం చేసినారో వాళ్ళకి తెలియాలి కదా. మనిషి జన్మంటూ ఎత్తుంటే విశ్వాసం అనేది ఉండాలా.